ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏదో దగ్గర చుట్టం ఎవరో ఆస్తి కోసం మనం ఏదో ప్రయత్నం చేస్తుంటే మన బాబాయి అమ్మిరాజు నా తమ్ముడే అని వదిలేయచ్చు కదా. ఆ కావేరిని కాపాడి నా కొడుకుని కొట్టి జైలుకు పంపించాడ్రా ఈ విహారీగాడు, ఆ లక్ష్మి. వీళ్ళనంత తేలిగ్గా వదిలిపెట్టను. నేను వీళ్ళని సంపడం కోసం నా యావదాస్తిని ఖర్చు పెట్టైనా సరే. అయ్యా, తమరి దగ్గర ఆస్తుంటే ఆక్రమించుకుందో, కబ్జా చేసిందో, లాక్కుందో లేదా లిటిగేషన్ ఆస్తే కదయ్యా. లేరా అయ్యో రేయ్, ఏదైనా సరే అమ్ముతాను, ఏదైనా సరే అమ్ముతాను, ఖర్చు పెడతాను. వీళ్ళని ఇలాగే బుగ్గిపాలు చేస్తాను. రేయ్, నువ్వు పట్నం వెళ్ళావు. ఎందుకయ్యా? అక్కడ కూడా తమరు ఆక్రమించిన ఆస్తులున్నాయా? శాంతం వినో. సిటీలో ఆ విహారీగాడి మీద, లక్ష్మి మీద నిఘా ఉంచి ఎప్పటికప్పుడు నాకు సమాచారం ఇవ్వు. వాళ్ళ సమాచారం తెలుసుకుంటే మీ పగ ఎలా తీరుతుందయ్యా? నా పగ తీరే సమయం వచ్చినప్పుడు, వాళ్ళని చంపే అవకాశం వచ్చినప్పుడు చెప్పు. ఈ చేత్తో వాళ్ళని నేను చంపుతాను. సరే అయ్యా. రేయ్, వాళ్ళ సమాచారం ఎప్పటికప్పుడు నాకు చేరవేస్తూ ఉండు. అలాగేనయ్యా, వెళ్తాను. ఆ 200 ఎకరాల పొలాలు ఫ్యాక్టరీకి రాసేలాగా డాక్యుమెంట్స్ రెడీ చేయించాను. లాస్ట్ టైం ఆ లక్ష్మి సంతకాలు పెడుతుంటే విహారీ అడ్డొచ్చి నా ప్లాన్ని పాడు చేశాడు. కానీ ఈరోజు విహారీ లేడు. మా అక్కతో పాటు హాస్పిటల్కి వెళ్ళాడు. ఇప్పుడు లక్ష్మి ఒంటరిగా ఉంటుంది. దాని చేత ఎలాగైనా వీటి మీద సంతకాలు పెట్టించుకోవాలి. ఈ లక్ష్మి ఎక్కడుంది? అమ్మా, నాకు భయంగా ఉంది. నువ్వు టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పెట్టకు. బావకి నిజం తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఆ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు సైలెంట్గా ఉండు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడేసి వస్తాను. అత్తయ్య, ఇటెక్కడికి? ఇక్కడే కదా డాక్టర్ ఉండేది. అసలు ఏ డాక్టర్ దగ్గర అత్తయ్య తీసుకెళ్తుంది? డాక్టర్ శ్రావణి, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ విహారీ. ఐవీఎఫ్ డాక్టర్ని ఎందుకు కన్సల్ట్ చేయడం? అత్తయ్య, అసలు ఐవీఎఫ్ డాక్టర్ని ఎందుకు కన్సల్ట్ చేస్తారో మీకు తెలుసా? ఏదైనా ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంటే ఆమెని కన్సల్ట్ అవ్వాలి, కానీ మీరు చెప్పే హెల్దీ బేబీ కోసం ఆమెని కలవడానికి ఏంటి సంబంధం? ఏం సంబంధం అంటే, ఆ శ్రావణి నా ఫ్రెండ్ కదా, తను ఐవీఎఫ్ స్పెషలిస్టు. అంతేకాదు, ఇంకా చాలా వాటిల్లో స్పెషలిస్టు. ఆమె దగ్గరికి మనం హెల్దీ బేబీ కోసమే అపాయింట్మెంట్ తీసుకున్నాం.
బావా, ముందు వెళ్ళి డాక్టర్ని కలిస్తేనే కదా ఆమె ఏం టెస్టులు చేస్తారో అసలు ఏం అడుగుతుందో తెలుస్తుంది. పద బావా. సరే. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ కూర్చోండి. డాక్టర్. థ్యాంక్ యూ. శ్రావణి గారు, తనే నా అల్లుడు విష్ణు విహారీ. హాయ్ విహారీ. హలో డాక్టర్. విహారీ సహస్ర, మీకు పుట్టబోయే బిడ్డకు సంబంధించి హెల్దీ బేబీ కోసం కొన్ని టెస్టులు చేయాలి. విహారీ గారు, మీకు 1 అవర్ ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజరా? యాక్చువల్గా టెస్ట్లకి శాంపుల్ తీసుకుంటారు కదా, దానికి ప్రొసీజర్ దేనికి? అదే విహారీ గారు, మీకు పుట్టబోయే బిడ్డకి మీ డిఎన్ఏ ద్వారా ఏమైనా జెనెటిక్ డిసీజెస్ వస్తాయేమోనని ఈ టెస్టుల ద్వారా తెలుసుకుంటాం, అంతే. అయితే ఇలాంటి టెస్టులు చేయాల్సింది సహస్రకి నాకు కాదు, నాకు కనకానికి చేయించడం కరెక్ట్. విహారీ గారు, చెప్పండి డాక్టర్. బ్లడ్ శాంపిల్ తీసుకోవడం కోసం మా నర్స్ వస్తుంది, మీరు బయట వెయిట్ చేయండి. ఓకే డాక్టర్. డాక్టర్ గారు, మీరేమైనా చేయండి, వాడికి అనుమానం రాకుండా శాంపిల్ తీసుకోండి. మీరేం టెన్షన్ పడకండి, తనకేం డౌట్ రాకుండానే మత్తు మందిచ్చి కలెక్ట్ చేస్తాం. ఏదైనా డౌట్ వస్తే జాగ్రత్తగా చేయండి. డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్. చెప్పండి డాక్టర్. బయట విహారీ గారు ఉన్నారు, తనకి డౌట్ రాకుండా నేను చెప్పినట్టు తన శాంపిల్స్ తీసుకోండి. తనకి ప్రాసెస్ గురించి ఏమీ తెలియకూడదు. తనకేమాత్రం డౌట్ రాకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే మేడం. వెళ్ళు. ఎక్కడున్నావా లక్ష్మి? ఈరోజు ఎలాగైనా నీ చేత సంతకం పెట్టించుకుని ఆ 200 ఎకరాలు ఫ్యాక్టరీకొచ్చేలాగా చేసి వీర్రాజుతో మిగిలిన రైతుల నుంచి కూడా పొలాలు తీసుకుని కోట్లు కోట్లు లాభాలు గడిస్తాను. ఆ